Hello friends, welcome to Learn to Earn and Beat Stubborn. ప్రీవియస్ వీడియోలో మనం సబ్ క్వరీస్ అంటే ఏంటి, ఎన్ని విధాలుగా దాన్ని పిలవచ్చు అండ్ ఎన్ని టైప్స్గా అవి డివైడ్ అయి ఉన్నాయి, ఇన్నర్ క్వరీ అని ఏంటి, అవుటర్ క్వరీ ఏంటి, కోరిలేటెడ్ అండ్ నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీస్ చూసాం. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మనకి నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీస్ ఎన్ని విధాలుగా డివైడ్ అయి ఉన్నాయి అన్నది తెలుసుకుందాం. ఇక్కడ సింగిల్ రో సబ్ క్వరీ, మల్టిపుల్ రో సబ్ క్వరీ అండ్ మల్టీ కాలమ్ సబ్ క్వరీ, ఈ విధంగా మనకి నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీస్ అన్ని డివైడ్ అయి ఉన్నాయి. బట్ ఈ 3 టైప్స్ ఎగ్జిక్యూషన్ ఫ్లో మొత్తం ఈ విధంగానే ఉంటుంది. సో మెయిన్ క్వరీ ఇది సబ్ క్వరీ. ఫస్ట్ ఇండిపెండెంట్ క్వరీ ఏంటి అంటే సబ్ క్వరీ. సో ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది, దీని నుంచి వచ్చిన అవుట్పుట్ అవుటర్ క్వరీకి ఇన్పుట్ గా మారి నెక్స్ట్ ఈ అవుటర్ క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఫైనల్ రిజల్ట్ అన్నది డిస్ప్లే అవుతుంది. సో ఇదే అప్రోచ్ ని ఈ 3 సబ్ క్వరీస్ ఫాలో అవుతాయి. సో ఫస్ట్ చూద్దాం సింగిల్ రో అంటే ఏంటి, మల్టిపుల్ రో అండ్ మల్టిపుల్ కాలమ్ సబ్ క్వరీస్ అంటే ఏంటో. ఫస్ట్ సింగిల్ రో. ఈ సింగిల్ రో సబ్ క్వరీ ఏదైనా కానీ ఒక సబ్ క్వరీని అంటే మనం ఒక ఇన్నర్ క్వరీని రన్ చేసినప్పుడు మనకి ఓన్లీ సింగిల్ రికార్డ్ వచ్చింది అనుకోండి, చూడండి ఇక్కడ ఓన్లీ 1 రికార్డే ఉంది. సో ఈ విధంగా ఎప్పుడైతే మనకి అవుట్పుట్ వస్తుందో దీన్ని సింగిల్ రో సబ్ క్వరీ అంటారు. సో ఇలా ఇక్కడ ఓన్లీ సింగిల్ రోనే రావాలి, ఓన్లీ సింగిల్ రికార్డ్. సో మోర్ దెన్ 1 రో ఉండకూడదు. సో మోర్ దెన్ 1 రో వచ్చినప్పుడు ఇది ఎర్రర్ డిస్ప్లే చేస్తుంది. సింగిల్ రోకి మనం మోర్ దెన్ 1 రో వచ్చేలా మనం అసైన్ చేసామనుకోండి, అది కన్ఫర్మ్ గా ఎర్రర్ డిస్ప్లే చేస్తుంది. సో అంటే ఎలా, ఇప్పుడు మనకి టార్గెట్ ఏంటి, ఇక్కడ చూడండి, క్వరీ టు డిస్ప్లే హైయెస్ట్ శాలరీ డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీ టేబుల్. ఎంప్లాయీ టేబుల్లో మనకి ఎవరికైతే మ్యాక్సిమం హైయెస్ట్ శాలరీ ఉంటుందో ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ ని మనం డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ క్వరీ చూడండి, ఫస్ట్ మనకి మ్యాక్సిమం శాలరీని ఎలా గెట్ చేసుకోవాలో తెలుసు. ఎలా, సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ. సో ఈ క్వరీని మనం ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, మ్యాక్స్ టోటల్ శాలరీ అంటే ఎంప్లాయీ టేబుల్లోనే. సో మీకు డిఫరెన్స్ తెలియాలంటే నేను ఈ క్వరీని కూడా, సో ఈ రెండింటిని రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది శాలరీ అన్న కాలం. సో ఈ ఎంప్లాయీ అన్న టేబుల్ మొత్తంలోనే హైయెస్ట్ శాలరీ తీసుకున్న ఎంప్లాయీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, $5,000. సో 5,000 అన్నది హైయెస్ట్ శాలరీ ఉన్న ఎంప్లాయీ రికార్డ్. సో ఈ రికార్డ్ యొక్క డీటెయిల్స్ కావాలి. ఇది తెలియాలంటే మనకున్న క్లూ ఫస్ట్ శాలరీని ఎంతో గెట్ చేసుకుంటే ఆ శాలరీని ఈ కాలం కి ఈక్వల్ చేసుకుంటాం వేర్ కండిషన్ లో. సో దాని ద్వారా మనం ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసామంటే, సారీ ఈ స్టేట్మెంట్ వేర్ శాలరీ ఈక్వల్ టు 5,000. ఇప్పుడు చూడండి, సో కింగ్ అన్న ఎంప్లాయీకి ఈ టోటల్ హైయెస్ట్ శాలరీ అన్నది పే చేస్తున్నారు. సో ఇది ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది, ఈ క్వరీ ఏదైతే ఉందో ఇది ఇన్నర్ క్వరీ. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దీని అవుట్పుట్ ఎంత వచ్చింది మనకి, 5,000. సో ఈ ప్లేస్ లో మనకి ఈ సబ్ క్వరీ ప్లేస్ లో మనకి అవుట్పుట్, సబ్ క్వరీ యొక్క అవుట్పుట్ ఎంత, 5,000. సో ఈ విధంగా రీప్లేస్ అవుతుంది. దెన్ ఈ అవుట్పుట్ ఏమైంది, ఇప్పుడు అవుటర్ క్వరీకి
ఇన్పుట్ అయింది. సో ఈ అవుట్పుట్ ఇన్పుట్ గా మరి ఈ అవుటర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూసారా, ఇప్పుడు మనకి ఈ డీటెయిల్స్ వచ్చాయి. సో ఈ దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయలేం, ఇక్కడి వరకు మనం ఎగ్జిక్యూట్ చేయలేం. ఇది దేని మీద డిపెండ్ అయి ఉంది? ఈ సబ్ క్వరీ మీద. బట్ సబ్ క్వరీ ఎప్పుడు మెయిన్ క్వరీ మీద డిపెండ్ అవ్వదు, ఎప్పుడు నాన్ కోరిలేటెడ్ సబ్ క్వరీస్ లో మాత్రమే. ఈ పాయింట్ మీరు క్లియర్ గా గుర్తు పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి, ఇందాక మనం చూసాం, మోర్ దెన్ వన్ రోస్ కానీ మనకి రిజల్ట్ వస్తే ఇది ఎర్రర్ వస్తుంది. ఏ విధంగా చూడండి, ఇక్కడ మ్యాక్స్ ఆఫ్ శాలరీ తీసుకుంటున్నాం. ఒకవేళ శాలరీ ప్లేస్ మనకి ఇక్కడ సింగిల్ అవుట్పుట్ వచ్చింది కాబట్టి సింగిల్ రికార్డ్ ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది? సింగిల్ రికార్డ్. సో ఇది దేని కిందకు వస్తుంది? సింగిల్ రో సబ్ క్వరీ. సో ఇలా సింగిల్ రో కాకుండా మనం మల్టిపుల్ రోస్ వచ్చే సబ్ క్వరీని ఇక్కడ రాసి ఇక్కడ ఈక్వల్ టు యూస్ చేస్తున్నామంటే ఆ సబ్ క్వరీకి యూస్ చేసే ఆపరేటర్ అన్నమాట. సో ఇలా యూస్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. చూద్దామా? ఇప్పుడు నాకు మ్యాక్స్ ఆఫ్ శాలరీ వద్దు, మల్టిపుల్ రికార్డ్స్ నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నా. సో సెలెక్ట్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ. సో ఈ విధంగా నేను రన్ చేశాను అనుకోండి, చూసారా, subquery return more than one value. This is not permitted when the subquery follows equal to, not equal to, greater than, less than or equal to, greater than and greater than equal to. సో దీని మీనింగ్ ఏంటి? ఇవన్నీ సింగిల్ రో సబ్ క్వరీకి యూస్ చేసే ఆపరేటర్స్. ఇక్కడ నేను ఏమని యూస్ చేస్తున్నా? ఈక్వల్ టు అంటే ఏంటి? సింగిల్ రో సబ్ క్వరీ. సో దాని తర్వాత మనం ఏ సబ్ క్వరీని అయితే ఈ పెరాన్సిస్ లో ఇస్తామో ఇది జస్ట్ సింగిల్ రికార్డ్ ని మాత్రమే రిజల్ట్ గా ఇవ్వాలి. మోర్ దెన్ వన్ రిజల్ట్ గా ఇస్తే అది ఈ విధంగా ఎర్రర్ ని త్రో చేస్తుంది. సో ఇక్కడ మనం ఏ విధంగా డిఫరెన్సెస్ ని తెలుసుకోవచ్చు అంటే, ఇక్కడ యూస్ చేసే ఆపరేటర్ ని బట్టండి. ఇక్కడ ఏ ఆపరేటర్ అయితే యూస్ చేస్తున్నాం అన్నది కొంచెం కాన్షియస్ తో చూసామంటే అర్థమైపోతుంది. ఇవన్నీ సింగిల్ రో సబ్ క్వరీకి యూస్ చేసే కంపారిజన్ ఆపరేటర్స్. సో ఇప్పుడు మీరు క్లియర్ గా డాక్యుమెంట్ చూసారంటే మీకు సింగిల్ రో అంటే ఓన్లీ సింగిల్ రికార్డ్ మాత్రమే రావాలి. అండ్ thank you for watching. Please like, share and subscribe to my channel.